ఐబొమ్మ అంటే తెలియని వారు ఉన్నారు. ఐబొమ్మ ప్రతి ఒక్కరికి ఓటీటీ సబ్స్క్రిప్షన్ లేకుండానే ఉచితంగా మూవీస్ అందిస్తుంది. అసలు ఐబొమ్మ ఎవరిది, దానిలో మూవీస్ అప్లోడ్ ఎవరు చేసేది, ఎలా సంపాదిస్తుంది, దీనివల్ల ఎవరికి నష్టం, ఐబొమ్మ కొత్త పేరు ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఐబొమ్మని ప్రస్తుతానికి తమిళ్ రాకర్స్ అనే టారెంట్ వెబ్సైట్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. యాక్చువల్లీ వీటికి స్పెసిఫిక్ ఓనర్స్ అనేసి ఉండరు. వీటిని మెయింటైన్ చేసేది సమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో దానివల్ల దీనికి ఓనర్స్ ఎవరో ఎవరికి తెలియదు. వీటికి ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిని డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు. సైబర్ క్రైమ్ వాళ్ళు ఎన్ని బ్లాక్ చేసినా కూడా ప్రతిరోజు ఒక కొత్త డొమైన్తో వస్తారు. సో దీనివల్ల పోలీస్ వ్యవస్థ వీటిని ఏం చేయలేకపోతుంది. వీటిని అప్లోడ్ చేసేది ఎవరు అనేది అసలు తెలిసే ఛాన్సే లేదు. ఒక మూవీ యూఎస్లో అప్లోడ్ చేస్తే ఇంకో మూవీ యూకేలో అప్లోడ్ చేస్తారు, లేకపోతే రష్యాలో అప్లోడ్ చేస్తారు. సో వీటిని ఎవరు అప్లోడ్ చేస్తున్నారో ఎవరికి కూడా తెలియదు. ఇంత పెద్ద నెట్వర్క్, అంత పెద్ద సర్వర్స్ని మెయింటైన్ చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఐబొమ్మ ప్రతి ఒక్క డౌన్లోడ్కి 20 నుంచి 50 పైసల వరకు కూడా కలెక్ట్ చేస్తుంది. మనం ఏదైనా మూవీ డౌన్లోడ్ చేయాలనుకుంటే మనకు పాపప్ యాడ్స్ వస్తాయి. సో దానివల్ల ఐబొమ్మకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఐబొమ్మకి డైలీ 3 to 4 lakhs విజిటర్స్ ఉన్నారు. సో దానివల్ల వారు సుమారు 2 నుంచి 4 లక్షల వరకు అమౌంట్ జనరేట్ చేస్తారు. ఇవన్నీ మనం సైట్పై గడిపే సమయాన్ని బట్టి మారుతూ ఉంటాయి. వీటిపైన తమిళ్ రాకర్స్ అనే మూవీ కూడా వచ్చింది. అది డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంది, మీరు కావాలంటే చూడొచ్చు. ఇప్పటివరకు ఎన్నో అరెస్టులు జరిగాయి ఈ తమిళ్ రాకర్స్ వాళ్ళపైన, కానీ ఎప్పుడు కూడా వాళ్ళు మూవీస్ని అప్లోడ్ చేయడం అయితే ఆపలేదు. మనలో చాలామంది ఐబొమ్మ నుంచి ఫ్రీగా మూవీస్ చూడొచ్చు అనేసి అనుకుంటాం, కానీ వాటి వల్ల ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంది. ఎందుకంటే మనం ఓపెన్ చేసే ఐబొమ్మ వెబ్సైట్ అసలు సెక్యూర్ కాదు. అది ఒక టారెంట్ వెబ్సైట్. టారెంట్ వెబ్సైట్ అంటే ఫైల్ షేరింగ్ వెబ్సైట్స్. అది వితౌట్ కాస్ట్, అంటే మనం ఎలాంటి అమౌంట్ పే చేయకుండానే ఫైల్స్, వీడియోస్, ఇంకా సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చూడటానికి బాగుంటాయి, కానీ వీటి వల్ల చాలా నష్టం జరుగుతుంది. ఇలాంటి వెబ్సైట్స్లో వైరస్ ఉంటుంది. మనకి వచ్చే పాపప్ యాడ్స్ అన్నీ కూడా వైరస్ ఉండే వెబ్సైట్సే. దానివల్ల మన మొబైల్ వైరస్ బారిన పడుతుంది. మన కాంటాక్ట్స్, మన ఇన్ఫర్మేషన్, మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ దోచుకుంటారు. సో ఇలాంటి వెబ్సైట్స్ యూజ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకే కాకుండా మూవీస్ తీసే వాళ్ళకి కూడా చాలా నష్టం జరుగుతుంది. ఒక మూవీ తీయాలంటే ఎన్నో కోట్లు అవుతుంది. సో వాళ్ళు పైరసీ చేసి ఆన్లైన్లో పెడితే ఎవరు వెళ్తారు థియేటర్స్కి? సో దీనివల్ల మూవీస్ తీసిన ప్రొడ్యూసర్స్కి, ఇంకా మూవీ రైట్స్ కొనుక్కున్న ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళు కూడా నష్టపోతారు. ఎట్ లాస్ట్ ఐబొమ్మ కొత్త పేరు వచ్చి బప్పం.టీవీ. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను. వీలైనంత వరకు మూవీస్ని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, లేకపోతే లీగల్గా ఉన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడండి. ఎందుకంటే పైరసీ చూడడం ఎంతైనా తప్పు. సో దాన్ని ఎలా అయినా స్టాప్ చేద్దాం. సో స్టాప్ పైరసీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.